ఈరోజు సిబ్బ్యాల గ్రామంలో గడప గడపలో ప్రచారం జరుగుతుంది. 6 నెలల క్రితమే ఇక్కడ ప్రతి ఒక్క ఇంటింటికి వచ్చి గడప గడప తిరిగి వెళ్ళాను. 6 నెలల లోపలే మళ్ళీ రెండోసారి వస్తాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం నుంచి అందేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా అంది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండడానికి ఖచ్చితంగా గమనిస్తున్నాం. ఇక్కడ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కుట్రలు పన్నుతున్నారు. వాలంటీర్లు ఇస్తుంటే ఇంటికి వెళ్ళి అవ్వాతాతలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి నిరుపేదలకు సాయం చేస్తున్నటువంటి దాన్ని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయించి వాళ్ళతో పెన్షన్ ఇవ్వకుండా చేయటం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు వారు 1వ తేదీ వచ్చింది మాకు ఇంటికి పెన్షన్ అందలేదు అనే ఆందోళనలో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు వచ్చి ఇస్తారు అనే ఆందోళనలో ఉన్నారు. ప్రజలకు సంబంధించిన అంశాలలో నిర్లక్ష్యం వహించడం చంద్రబాబు నాయుడు యొక్క నైజం. తన ప్రభుత్వ హయాంలో అవినీతికే ప్రాధాన్యత ఇచ్చినాడు జన్మభూమి కమిటీలను. ఈ ప్రభుత్వంలో కులం, మతం, పార్టీ అనేది చూడకుండా అందరినీ ఒకటేలాగా చూసి ప్రజలకు మేలు చేయాలన్నటువంటి తపంతో చేసినటువంటి ప్రభుత్వం ఇది. ఎన్నో రంగాలలో ఈరోజు రాయచోటి ఎంతో వెనుకబడినటువంటి ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేసుకొని ఈరోజు అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్గా రాయచోటి ఉండడం, ఇక్కడ చుట్టుపక్కల భూముల విలువలు పెరగడమే కాకుండా అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందుతుంది రాయచోటి పట్టణం. పల్లెటూర్లలో కూడా అనేకమైన పక్కా గృహాలు కానీ ఇవన్నీ కూడా మంజూరు చేయడం జరిగింది. విద్యకు సంబంధించి ఎంతో చక్కగా స్కూల్స్ నాడు నేడు కింద మాడిఫై చేయడం జరిగింది. ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. కానీ వాళ్ళు పలాని చేశామని చెప్పుకోకుండా తెలుగుదేశం వాళ్ళు కేవలం వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యత ఇస్తూ ఎప్పుడు తిడుతూ అసభ్యమైన పదజాలం వాడుకుంటూ గందరగోళం సృష్టించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. మేము ఒకటే నమ్ముకున్నాం, ప్రజలకు ఆదరణపైన నమ్ముకొని ఉన్నాం, ప్రజాసేవని నమ్ముకొని ఉన్నాం. అలా కాకుండా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ భవిష్యత్తులో అశాంతి నెలకొల్పాలన్నటువంటి ఆలోచనతో పోతున్నారు. నేను రాజకీయాల్లో రాయచోటికి వచ్చినప్పటి నుంచి ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఎవరు జీవనశైలి వాళ్ళు చేసుకుంటూ ఎంతో శాంతికి ఇదిగా ఉన్నారు. అలాంటి పరిస్థితి కొనసాగాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. అవి కొనసాగించే ప్రయత్నం చేస్తాం. రాబో రోజులలో ఇంకా మంచి కార్యక్రమాలు చేసి చిరస్థాయిగా రాజశేఖర్ గారు ఏ రకంగా అయితే పేద ప్రజలకు మేలు చేశాడో, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాజశేఖర్ గారి ఆలోచనలో ఉన్నారో ప్రజలు ఇటువంటి నాయకుడిని కోరుకుంటున్నారు. 2వ తేదీ సిద్ధం సభ ఉంది కదా, దానికి మేమంతా సిద్ధమైనటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు మదనపల్లి అన్నమయ్య జిల్లాకు సంబంధించి మదనపల్లిలో ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా రావాలి, స్వచ్ఛందంగా రావాలన్నటువంటి దానిపైన ఎదురు చూస్తున్నారు. గత 5 రోజుల నుంచి జరుగుతున్నటువంటి మేమంతా సిద్ధం సభలు ఎక్కడ జరిగినా కడప జిల్లాలో కానీ, కర్నూలు జిల్లాలో కానీ, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కానీ, నంద్యాల జిల్లాలో అంతా కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతోనే సాధ్యపడుతుంది.